ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ దక్షిణామూర్తి స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ షిరిడి సాయి దేవాయ నమ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూన్ నెల 18వ తేదీ, శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ శుద్ధ సవితి, బృహస్పతి వాసరే, గురువారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:04 భక్తుని నోట శ్రీ శివానందలహరి శ్లోకములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 00:36 అనగా 36వ రోజు 67వ శ్లోకాన్ని 68వ శ్లోకాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. 67వ శ్లోకం. బహువిధ పరితోష బాష్పూరస్ఫుట పులకాంకిత చారు భోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. ఈ 67వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. బహువిధ ఆనంద బాష్ప రోమాంచాది భక్తిభావ చిహ్నాలకు ఉనికి పట్టైన శాశ్వత శివపదాన్ని కోరేవారికి ఆశ్రయమయ్యున్న పరమశివ ధ్యానాన్ని శరణు పొందుతున్నాను. ఇప్పుడు 68వ శ్లోకం. అమిత ముదమృతం ముహుర్దుహం తీం విమల భవత్పదగోష్ఠ మా వసంతీం సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం. ఈ 68వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. ఓ పశుపతి, అమితానందామృతం అనే పాలను మాటిమాటికి పెతుకనిచ్చున్నది విమలమైన నీ పాదాలనే గోశాలలో నివసించేది పుణ్య పరిపాకమైనది అయిన నా భక్తి అనే ధేనువును రక్షించు స్వామి. ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. మరి రేపటి శివానందలహరి శ్లోకముల పారాయణంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం. సెలవు.